హాయ్ ఫ్రెండ్స్, మన మొబైల్లో చాలా అప్లికేషన్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. కానీ కొన్ని అప్లికేషన్స్ వచ్చేసి 3 మంత్స్ అయినా కూడా మనము ఆ అప్లికేషన్ యూజ్ చేయం. కొన్ని అప్లికేషన్స్ 6 మంత్స్ 1 ఇయర్ అయినా కూడా ఆ అప్లికేషన్స్ మనం యూజ్ చేయమన్నమాట. కానీ మన మొబైల్లోనే ఇన్స్టాల్ అయి ఉంటుంది. ఆ యాప్స్ వల్ల మన మొబైల్కు సంబంధించినటువంటి డేటా వచ్చేసి లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ యాప్కు మనం అన్ని పర్మిషన్స్ ఇచ్చి ఉంటాం. అలాగే ఆ యాప్ వల్ల మన మొబైల్ బ్యాటరీ కూడా త్వరగా డ్రైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన యొక్క నెట్ కూడా త్వరగా అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసం చెప్పేసి నేను ఒక ట్రిక్ అయితే చెప్తాను. దాని ద్వారా మీరు సింపుల్గా మీరు 3 మంత్స్ లేదంటే 6 మంత్స్ నుంచి యూజ్ చేయని అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి చెక్ చేసుకొని అక్కడ నుంచి మీరు పర్మిషన్స్ అనేది డిజేబుల్ చేయొచ్చు అనమాట. అది ఎలాగో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ కూడా యాక్టివేషన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో అప్లోడ్ అయితే మీకు నోటిఫికేషన్ ఉంటే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా మన యొక్క అప్లికేషన్స్ వచ్చేసి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి యూజ్ చేయని అప్లికేషన్స్ మనం ర్యాండమ్గా చూసుకోవాలంటే మనకు చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి మనం ఈజీగా తెలుసుకోవచ్చు సింగిల్ క్లిక్తో. దానికోసం మనం ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత పైన మన ప్రొఫైల్ సింబల్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లే ప్రొటెక్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పర్మిషన్స్ ఫర్ అన్యూజ్డ్ యాప్స్ దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, అన్యూజ్డ్ యాప్స్ లాస్ట్ ఓపెన్డ్ మోర్ దాన్ 3 months ago. ఈ అప్లికేషన్స్ అన్నీ 3 months నుంచి నేను అసలు యూజ్ చేయలేదన్నమాట. కానీ ఈ అప్లికేషన్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉన్నాయి. అలాగే లాస్ట్ ఓపెన్డ్ మోర్ దాన్ 6 months ago, ఇవి వచ్చేసి 6 months అబోవ్ అయిపోయింది. కానీ ఈ అప్లికేషన్స్ నేను ఓపెనే చేయలేదన్నమాట. కానీ ఈ అప్లికేషన్స్కు కొన్ని పర్మిషన్స్ కూడా అలౌలో ఉంటాయి. కానీ ఇక్కడ మెన్షన్ చేశారు ఏంటంటే మీరు 3 months 6 months నుంచి యూజ్ చేయకుంటే మేము ఆటోమేటిక్గా దాని యొక్క పర్మిషన్స్ మేము రిమూవ్ చేస్తాము అని. కానీ కొన్నిటికి వచ్చేసి పర్మిషన్స్ అలౌలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్గా చూసినట్లయితే చూడండి, నేను ఇక్కడ ఒక యాప్ అనేది ఓపెన్ చేస్తున్నా. ఈ యాప్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మేనేజ్ నోటిఫికేషన్స్ వచ్చేసి అలౌలోనే ఉంది. ఇలా మనకు నోటిఫికేషన్స్ అలౌలో ఉన్నట్లయితే ఆటోమేటిక్గా దీనికి సంబంధించినటువంటి బ్యాటరీ అనేది త్వరగా డ్రై అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఇది మనకు నోటిఫికేషన్ పంపుతూ ఉంటుంది. కాబట్టి ఇది మనకు నోటిఫికేషన్ పంపుతుందంటే ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నట్లే. అందుకని చెప్పేసి ఇలాంటి యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే వీటికి మనం నోటిఫికేషన్స్ అనేది డిజేబుల్ చేయాలన్నమాట. అలాగే వీటికి ఏమైనా పర్మిషన్స్ ఏమైనా ఇచ్చి ఉంటే కనుక ఈ యొక్క పర్మిషన్స్ కూడా అన్ని మనం డిజేబుల్ చేయాలి. ఒకవేళ మనము ఈ యాప్ అనేది యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ యాప్ మీద క్లిక్ చేసిన వెంటనే పర్మిషన్స్ అనేది అడుగుతుంది. అప్పుడు మనం అలౌ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అనవసరంగా మనం యూజ్ చేయనప్పుడు కూడా అన్ని పర్మిషన్స్ ఆ యాప్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మీరు ఒక్కొక్కటిగా చెక్ చేసుకొని పర్మిషన్స్ ఏమైనా ఉంటే కనుక డిజేబుల్ చేయండి. మీరు అవసరమైనప్పుడు ఆ యాప్కి పర్మిషన్స్ ఇచ్చేసి మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీకు 6 months 1 year నుంచి కూడా మీరు యూజ్ చేయట్లేదు, అలాంటి యాప్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని డైరెక్ట్గా మీరు అన్ఇన్స్టాల్ కూడా చేయొచ్చు అనమాట. అవసరమైనప్పుడు మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.